హాయ్ అండి, మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే నేను ఇంట్లో మైసూర్ పాక్ తయారు చేస్తున్నానండి. దానికోసం అని చెప్పేసి నేను ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నానండి, పంచదార తీసుకున్నానండి, నెయ్యి తీసుకున్నానండి, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి, మంచి నూనె. ఇప్పుడైతే నేను శనగపిండిని అయితే ఒకసారి జల్లెడ పట్టుకుంటున్నానండి. శనగపిండి అయితే నేను జల్లెడ పట్టుకుంటున్నానండి, ఏం తరకలు లేకోకుండా ఉండటాని కోసం అని చెప్పేసి. మైసూర్ పాక్ సాఫ్ట్గా రావాలంటే ఒకసారి జల్లెడ పట్టుకుంటున్నానండి. మైసూర్ పాక్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. శనగపిండి అయితే జల్లెడ పట్టుకోవడం అయితే అయిపోతుందండి. కత్మాది అయితే చేసుకుందాం, కత్మా ప్రాసెస్. పిండి అయితే మిక్సీ పట్టేదండి, జల్లెడ పట్టుకున్నానండి, సారీ అండి. ఇన్ని తరకలు అయితే వచ్చినాయండి. ఇప్పుడైతే కత్మా ప్రాసెస్ చేద్దామండి. ఇప్పుడైతే మందంగా ఉండదు ఒకటి అయితే మూగుడు పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ అయితే శనగపిండి తీసుకున్నాను కదండి, 2 గ్లాసులు అయితే పంచదార తీసుకుంటున్నానండి. రెండు గ్లాసులు అయితే పంచదార తీసుకున్నానండి. ఇప్పుడు పంచదార మునిగి తడిసే వరకు అయితే వాటర్ పోసుకుంటున్నానండి. పంచదార తడిసే వరకు వాటర్ పోసుకుంటే సరిపోద్దండి మనకి. ఒకసారి అయితే అది మొత్తం అయితే పంచదార మొత్తం ఒకసారి తిప్పుకుంటున్నానండి. పంచదార అయితే లైట్ తీగ పాకం వచ్చిన వరకు అయితే మనం పొయ్యి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే పంచదార నట్ట తిప్పుకుంటా కరగబెట్టుకోవాలండి. వేరే పక్కన అయితే పొయ్యి అంటించి వేరే బాండీ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే దీనిలోనైతే మనం ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాను కదండి, 2 గ్లాసులు అయితే ఆయిల్ తీసుకోవాలి. ఒక గ్లాస్ అయితే నేను నెయ్యి తీసుకున్నానండి. ఇటు పక్కన పెట్టుకొని అయితే వేడి చేసుకోవాలండి, మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఒక గ్లాస్ అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి. ఈ రెండు అయితే రెండు కలిసి అయితే నేను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేడి చేసుకుంటున్నానండి. పాకం వచ్చిందో రాలేదో చూసుకుంటానైతే పంచదారని అయితే తిప్పుకుంటున్నానండి. గిన్నెలోనైతే మనం మైసూర్ పాకం వచ్చినాక దీనిలో వేసుకుందామండి. ముందుగానైతే గిన్నెలో నేనైతే కొంచెం నెయ్యి వేసి అయితే చుట్టూ రాసుకుంటున్నానండి. రాసుకొని అయితే గిన్నె అయితే పక్కన పెట్టుకుంటున్నానండి. పాకం వచ్చిందో రాలేదన్నది అయితే చూసుకుంటున్నానండి. పాకం అయితే ఇంక దగ్గర పడిందండి, ఇంకా రాలేదండి. మనం ఇట్టంటే తీగ రావాలండి, తీగ పాకం రావాలి. పాకం అయితే మనకు తీగ పాకం వచ్చిందండి. ఇప్పుడైతే శనగపిండి అయితే వేసుకొని అయితే ఉండలు కట్టకుండా అయితే కలుపుకుంటున్నానండి. శనగపిండి అయితే కొంచెంగా అయితే వేసుకోవాలండి. వేసుకొని అయితే ఉండలు కట్టకుండా కలుపుకుంటున్నానండి. మొత్తం అయితే ఉండలు లేకుండా కలుపుకుంటున్నానండి. శనగపిండి సాఫ్ట్గా మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకుంటున్నాను. ఇట్లా చిన్న వండలు ఉన్నప్పుడు కూడా ఉంటాయండి. దీన్ని అయితే ఇట్లా నేను గట్టిగా గంటితో మూకుడు కేసి అయితే మెత్తగా చేసుకుంటున్నానండి. ఏం చిన్నవి కూడా ఇట్లా ఉండలుగా లేకుండా అయితే చేసుకోవాలండి. అప్పుడే మనకి మైసూర్ పాకం అయితే సాఫ్ట్గా గుల్లగా అయితే వచ్చిద్ది.
ఇట్లా ఉండలుగా ఉంటేనైతే రాదండి. అయితే ఉడుకుతుందండి. ఇటు పక్కన పెట్టి నూనె అయితే మనకి వేడయిందండి. ఇదైతే గంటితో కొంచెం కొంచెం పోసుకుంటానైతే ఇట్లా కలుపుకోవాలండి. మొత్తం నూనె అంతా పోసిన నూనె అంతా కలిసిన వరకు అయితే ఒకసారి తిప్పుకోవాలండి. తిప్పుకున్నాక ఈ నూనె అంతా పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ పోసుకోవాలండి. మనకి అయితే ఆయిల్ పోసినప్పుడు ఇట్ట వస్తే మనకైతే గుల్లగా వచ్చిద్దండి. పొడి పొడిలు ఆడతాం మైసూర్ పాకం అయితే. నెయ్యి పోసి చేస్తున్నాం కదండి, స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి. ఇదైతే మనకి మూగు నుంచి సపరేట్ అయిన వరకు అయితే మనం తిప్పుకుంటూ ఉండాలండి. అట్టయితే మనకైతే మైసూర్ పాకానికి అయితే రెడీ అయినట్టండి. ఇంకా కొంచెం టైం అయితే పట్టిద్దండి. తిప్పుకుంటా మళ్ళీ అయితే ఉన్న నూనె కూడా అయితే పోసుకుంటున్నానండి. ప్రాసెస్ అయితే మనకు దగ్గర పడిపోయిందండి. ఇదైతే మూగుడు నుంచి అయితే ఎడమవుతుందండి. చూసుకుంటా కలుపుకోవాలండి. మనం కలుపుకుంటూ ఉంటేనే అడుగు అంటుకొని ఉండిద్దండి, లేకపోతే అడుగు అయితే మాడిపోయిద్దండి. ఇదైతే రెడీ అయిపోయిందండి మనకి. దీన్నైతే ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న గిన్నెలోకి అయితే వేసేసుకున్నాము. బాండీ నుంచి అయితే ఇది ఎడమవుతుందండి. ఇదైతే మొత్తం అయితే ఇట్లా గిన్నెలోకి అయితే నేను తిరగొట్టేసుకుంటున్నానండి. నూనె అయితే కొంచెం మిగిలిందండి, దీన్ని కూడా అయితే నేను దీంట్లో పోసేసుకుంటున్నాను. ఉడుకుతా ఉండిద్దండి. కొంచెం చల్లారినాకైతే మనం కావాల్సిన షేప్లోనైతే ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. కట్ చేసుకొని ఒక 2-3 గంటలు అయితే మనం పక్కనగా పెట్టేసుకుంటే మనకు కావాల్సిన షేప్లోనైతే మైసూర్ పాకులు అయితే రెడీ అయిపోతాయండి. ఇది మైసూర్ పాక్ ఎట్టొచ్చిందో మనం చిన్న షార్ట్లోనైతే చూద్దామండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.